యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూరక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి నేను చెప్పినట్లు సూక్ష్మంగా నడుచుకోండి. కాలమే శాసించిన, కాలమే ఎన్నుకున్న పుణ్యాత్ములము మేము, పురుషోత్తములము. మాకు ఎటువంటి పాపం ఉండదు. మమ్మల్ని కన్నవాళ్ళకి కానీ, మా తాతగారికి కానీ, మా పెద్దవాళ్ళకి కానీ, వాళ్ళు రైతులుగా సామాన్యులుగా కాస్త రసికత కొద్దిగా అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ ఏ దోషం వాళ్ళకి లేదు. నేను వాళ్ళు బతికుండగానే కొందరు, ఒక మా కృష్ణవేణి అమ్మగారు తప్ప మా తాతగారు పెద్దలు బతికుండగానే నేను దైవ సాక్షాత్కారం పొందిన, పనిగట్టుకుని అనకాపల్లో వినకుండా అక్కడ సాక్షుల దగ్గర నుంచి ఇంక అస్తమానం ఒకరి పేరు ఇద్దరు పేరు చెప్పట్లేదు. ఇక నన్ను వినకుండా, నన్ను అక్కడ వినవ్వకుండా ఎలాగైనా మా తాతగారిని ఇల్లు కొనేసిన దగ్గర నుంచి, చంపేయడం దగ్గర నుంచి ఇంకా అలా చెలగాటం మీరు చేసిన పాపాలు కూడా మేము భరిస్తున్నాం. ఎందుకని? మేము తల్లిదండ్రులు కోవకు చెందిన వాళ్ళం. కాపులంటే కాపాడేవాళ్ళు, క్యాస్ట్ పరంగానే కాదు. ఇప్పుడు దైవ సాక్షాత్కారం ప్రకారం నేను ఒకప్పుడు జమీందారుని, మహారాజుని, పిల్ల జమీందారుని అయినప్పటికీ కూడా తల్లిదండ్రులా చూసుకునేవాళ్ళం మేము. అహంకారం కొద్దీ రెచ్చిపోయి కొద్ది ఎవరు పెద్దవాళ్ళు అవుతారో చూస్తాం, ఎవరు చిన్నవాళ్ళు అవుతారో చూస్తాం, రెచ్చిపోయి అల్లరి మోకలా రెచ్చిపోయేవాళ్ళం కాదు. ఇవాళ ఒడ్డు పొడుగు కలర్ రంగు కుదిరింది కదా అని చెప్పి అహంకారంగా కంటకావరంగా మాట్లాడి మీరు తప్పులు చేసినా సరిదిద్దుకోకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ ఆలోచించండి. రెచ్చిపోవటం, ఇంకా కులాల కొద్దీ, ఇంకా మా మనుషుల కొద్దీ తమాషా చేయటం ఇంకా లేదని తెలుసుకోండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇంకొకటి కానీ రద్దు చేయించుకోండి. నా మాట వినండి. ఇప్పుడు కూడా మనుషుల కొద్దీ ఎవరిని డీల్ చేయొద్దు. ఇంకా రామ్నాథ్ కోవింద్ గారు తిరుపతి వచ్చారు కదా, వారికి చెప్పండి, అయ్యా ఆయన మీద ప్రత్యేక కమిటీ వేస్తామండి. ఆయన మనం చెప్పుకునే వినియోగొలది బలంగా కనపడతాడు. నిజమే అది. ఆయన చుట్టూ మేము చేసిన మోసాలు కూడా సరిదిద్దుకుంటాం. ఎవడు మణిబాబు అది ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తున్నాను కదా, వాళ్ళ చుట్టాలు బంధువులు మేము వేధించడం, మోసం చేయటం నిజమేనండి అని ఎవరు చెప్తారు? ఒక మనిషి. దాదాపు ఇంకా అలాగా అందరి మీద ముందుకు వచ్చేసేయండి. సరే, మీరు సరెండర్ అయిపోవటమే ఆ పాప పరిహారం. అంతేగాని మాకేవో పాపాలు ఉన్నాయి, మా కర్మలు మీరేదో సరిదిద్దుతున్నారు, పొరపాటు అది. బంధాలు తెంచేసి మీరు చెలగాటంలో బంధాలే తెంచుకుపోయినంటే అర్థం ఏంటి? కొత్తగా ముందుకు రమ్మని అర్థం. లేటెస్ట్గా నేనేం చెప్తున్నానో వినమని అర్థం. ఇప్పుడు కూడా మీకు కుటుంబ వ్యవస్థ, కుల వ్యవస్థే కాదు, కుటుంబ వ్యవస్థ కూడా కొత్తగా వస్తుంది. మేము ఒక పెళ్ళిళ్ళు చేసి పిల్లలకి పేర్లు పెట్టాను కదా, అలా ఒక మాటకు నడిపాను కదా, అలా కుటుంబం మనం. నేనే శాశ్వత తల్లిదండ్రిని, నేనే శాశ్వత అత్తమామని. ఇదే నా పుట్టిల్లు, మెట్టినిల్లు కూడా. ఇదే నా అత్తగారిల్లు, తండ్రిల్లు, అన్నీ ఇదే. ఆమెకి నాకు కూడా. మేమిద్దరం ఇంకా మీకు శాశ్వతంగా వాక్ రూపంలో ఉంటాము. మాకు మరణం లేదు. మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అంటే వాక్ కాలాన్ని శాసించిన వజ్రసింహాసనం. అది అంటే అధినాయకుడి స్థానం, జాతీయ జెండాలో అధినాయకుడి స్థానం. అదే చిన్న విషయం కాదు. ఇప్పుడు కూడా నాకు పర్సనాలిటీ తక్కువ ఉందనుకోండి, పొరపాటు. మీరందరూ చెప్పుకునే కొద్ది, విన్న కొద్ది పర్సనాలిటీ బలపడుతుంది. నేను ఇంకా సాధారణ వ్యక్తిగా ఉన్నాను అనుకుంటే పొరపాటు. అసలు నేను వ్యక్తినే కాదు, మనిషిని కాదు. నేనే తల్లిదండ్రులనే సరదాగా అధిగమించినందుకు, సరదాగా కోరుకున్నందుకు కూడా ఈ పరిష్కారం అందరి కోసం వచ్చింది. కానీ మీరు ఎలాగ నా కాల్ డేటాల ద్వారా తెలిసేసుకుని అరాచకాలు పెంచేయడం వల్ల నన్ను పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మోసాలు, అరాచకాలు వ్యక్తిగతం మానేసి అందరి మీద సరిదిద్దుకుంటేనే పట్టుకోగలరు. నేను చెప్పినట్టు చేయండి. దేశ అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఇక్కడికే వచ్చారు కాబట్టి ఫ్యాక్సా లేకపోతే ఏదైనా లెటర్ తీసుకుని గవర్నర్ గారి చేత కమిటీ వేయించండి. చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆలోచించుకోవాలా. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడినా ప్రయోజనం లేదు. మేము హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం, జిహెచ్ఎంసీ అభివృద్ధి చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఇన్ని కోట్లు పెట్టుబడి పెడతాం, ఇప్పటికి ఇంత అభివృద్ధి చేసేసాం, ఇన్ని ఇళ్ళు కట్టేసాం, ఇన్ని వాకిళ్ళు కట్టేసాం, అవన్నీ తప్పకుండా జరుగుతాయి. అది ఎక్కడే పోవు. మరి మీరే చేయాలని హడావుడి మాత్రం కరెక్ట్ కాదు. మేము మరణమే లేని మన అధినాయకుడిని పట్టుకొని
ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా మమ్మల్ని కొలువు తీర్చుకుని చెప్పుకొని వినటం వల్ల. ఎందుకంటే ఇప్పటికే వాక్ రూపంలో ఉన్నాం మేము. మమ్మల్ని పట్టుకోకపోతే మీరు ఎంత అభివృద్ధి చేసినా గబుకుని ఏ ప్రమాదం జరిగినా మన కంట్రోల్ లేదు. అది చెప్పుకోవడం వినటం వల్ల మాత్రమే కంట్రోల్ వస్తుంది. నోట్ చేసుకోండి, కాలాన్నే శాసించిన వాక్ విశ్వరూపాన్ని పట్టుకోవాలి. ఇంకా నేను ఇక్కడే ఉండిపోయాను, అక్కడే ఉండిపోయానని అనుకుంటున్న వాళ్ళకి, నేను మనుషుల కొద్దీ ఇక్కడ ఉన్నాను అనుకుంటే పరికరాల కొద్దీ మీరు ఎక్కడికి వెళ్ళినా మోసం చేయటం, ఎక్కడికి వెళ్ళినా రహస్యంగా వింటున్న పరికరాల వల్లనే ఇంక ఎందుకు నేను ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, ఏదో చెప్పడం ఎందుకు, నన్నే మీరు పట్టుకోండి అధికారికంగా. నేనున్న హాస్టల్ దగ్గరికే బస్సు వేసుకుని వచ్చేసేయండి, నాకు ముందు ఈమెయిల్ పంపించి నన్ను పట్టుకోండి. నా మాట నేను చెప్పినట్టు వినండి, ఆషామాషి వదిలేసేయండి. ఏదో రెచ్చిపోవటం మీ చేతిలో ఉన్నట్టు, మీరేదో మలుపుతున్నట్టు, ఇంకా లోకం బోళ్ళంత ఉన్నట్టు, మీరు ఏదో చేస్తే నేను ఏదో చేస్తాను, ఎవరి చేత ఏదో చేయించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు, ఏంటో అదేంటో ప్లాన్ ఏంటో, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తారు, ఏదో చెప్తారు, ఆ పార్టీ కొద్దీ ఆయనతో ఏదో మాట్లాడతారు. ఎవరో ఇంటి మీద విరగబడి దాడి చేసేస్తే జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ గొడవలు పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇలా ఏదో రకంగా ఒక ఏరియా క్రియేట్ చేసుకుని మనం మాత్రం ఇలాగే ఉందామని మన తెలుగు మీడియా వాళ్ళు, సినిమా కుటుంబాలు, గ్లామర్ కుటుంబాలు, బిజినెస్లు చేసి మేము బలంగా ఉంటున్నాం అనుకున్న వాళ్ళు కూర్చొని ఆలోచించుకోండి. రెప్పపాటు మీ చేతిలో లేదు. పోలీసు వ్యవస్థ, మీడియా వ్యవస్థ, అవసరమైతే బీసీలు ఎస్టీలు కూడా రెచ్చగొట్టుకుని మా ఇష్టం వచ్చి బతుకుతాం, మేము ఇలాగ ఉంటాం. అవసరమైతే పోరాటం చేస్తాం, ఆరాటం చేస్తాం. ఇది మీ గౌరవం వేరు, మీ ఆడవాళ్ళు వేరు. అది చాలా పొరపాటు. అది మీరందరూ మా పిల్లలు. మీరు రెచ్చిపోవటమే పాపం, పోరాటాలు ఆరాటాలు చేయటమే పాపం. ఎలాంటి పాపం అది? పాపం అంటే మీకు పాపంలో ఎందుకు అనిపించట్లేదు? బలం కొద్దిని భిన్నంగా వెళ్ళిపోతున్నారు. మీరు సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిపిన, సావు పుట్టుకలే నిర్ణయించిన, ప్రాణాలనే కాపాడిన తీరుని కాదని భిన్నంగా వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. అలా లింక్కి డీలింక్ అయిపోతున్నారు, డీవేట్ అయిపోతున్నారు. అదే మీకు పాపం, మీకు ప్రమాదకరం. అప్పటికప్పుడు ఏదైనా అయితే ఏదో చేద్దాం, అదే తప్పు. చెప్పుకోవాలి, వినాలే. గంటన్నరలో 10-15 సంవత్సరాల కాలంలోకి లింక్ అయ్యి ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా విలీనమైపోయి మొత్తం అధినాయక ప్రభుత్వంగా మారిపోవాలి దేశం అంతా. అలా మారిపోతూ ప్రపంచాన్ని ఒకటి చేసుకోవాలా? అదే అవుతుంది. అలాగా నోట్ చేసుకోండి. ఇందులో ఆషామాషి ఏమీ లేదు. నేను చెప్పినట్టు చేయండి. దేశ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రత్యేక అధికారి ఆయనకి నేను పంపాను కదా లేఖలు, లేదా ఇంకా నేను ఇంక లేఖ పంపలేదు, పోస్ట్లో పంపలేదు. పోస్ట్ వచ్చిందా లేదో కూడా అడిగాడు. అడిగిన ఈమెయిల్ కాపీ అధికారికంగా భావించవచ్చు. ఎందుకంటే దైవత్వాన్ని మీరు ఎలాగన్నా సూక్ష్మంగా పట్టుకోవడం నేర్చుకోండి. నేను కావాలని ప్రవర్తించట్లేదు. మీరే సూక్ష్మంగా నా వైపు కదలండి. నేను చెప్పినట్టు చేయండి. రహస్య పరికరాలు ఉన్నాయి, ఎలాగన్నా మేము క్రైమ్ని డిటెక్ట్ చేసేస్తాం అని అంటున్న అంజనీయ కుమార్ కానీ ఇంకోళ్ళు కానీ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసా? ఆలోచించండి. మీరు లోకల్ పోలీసులు, లోకల్ ఆపరేషన్లు, లోకల్ మనుషులు, ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. శాశ్వతంగా బయటకు వచ్చేసేయండి. వ్యక్తిగత గొడవలా చూపించండి, తమాషా చేయండి అని ఆలోచిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఎలా కూడబలుకుని ముందు నేను చెప్పినట్టు అధికారికంగా కదలకండి చేస్తున్నారు, మెసేజ్లు చూడకండి చేస్తున్నారు. అదే నిదర్శనం. మీకు దేశానికి రక్షణ లేదు, సార్వభౌమత్వం లేదని. సామాన్యుడే సార్వభౌముడు అవ్వాలని ఎందుకు అంటున్నాడో ఆలోచించుకోండి. అతనికి కానీ, అతని బ్యాక్గ్రౌండ్కి కానీ, ఆ కుల మనుషులకు కానీ, నా పరిచయస్తులకు కానీ ఏ పాపం ఎవరికీ లేదు, మీకు కూడా లేదు. కానీ మీరు నాకు భిన్నంగా ప్రవర్తించి మీరు మరికొంటికి ఆపరేషన్, సీక్రెట్ ఆపరేషన్ పెంచేసి పాపం పెంచేసుకున్నారు. పాపం ఎవరికీ లేదు. నన్ను దర్శిస్తే చాలు, ఇప్పుడు కూడా నన్ను పట్టుకుంటే చాలు, నేను చెప్పినట్టు వింటే చాలు, అలా ముందుకే వెళ్ళిపోతాం. సాక్షులు వాళ్ళు ముందుకు రారు, వీళ్ళు ముందుకు రారని మీరే తీర్మానం చేయటమే తప్పు. ఒక పద్ధతి ప్రకారం కదలండి. తెలంగాణ గవర్నర్ గారికి ఫ్యాక్స్ ఇప్పించి, లెటర్ ఇప్పించి ఇక్కడికి వచ్చారు కదా ఆయన కమిటీ వేయించండి. అలాగే విశ్వభూషణ్ గారితో కమిటీ వేయించండి. ఇన్ని కమిటీలు అక్కర్లేదు, ఏదో ఒకటి చాలు. నేనేదో చేస్తే సరిపోద్ది, పక్కన నుంచి ఇస్తే సరిపోద్ది, తమాషా చేస్తే సరిపోద్ది, లేదా ఈ లోపల నేనే చచ్చిపోతాను. ఆలోచించండి, తేలిగ్గా ఆలోచించకండి. ఇది వాక్ విశ్వరూపం, ఇది మనిషి కాదు. నేను నన్ను పట్టుకుని డెవలప్ చేసుకోకపోతే మీరు భిన్నంగా వెళ్ళిపోతున్నారు. మేము రెచ్చిపోవటమే. మీడియాల కొద్దీ మా వాతావరణం ఉండాలి, మాకు తెలుసు మేము ఎలా బతికేయాలో, మేము ఒక వాతావరణం సృష్టించుకుంటాం, మేమే చేస్తాం. అదే పొరపాటు.
రెప్పపాటు మాట కానీ ఆలోచన కానీ మీ చేతిలో లేదు. నా ప్రకారం ఉంది. ఒక్కడన్నీ మేనేజ్ చేయటం ఏంటి? ఒక్కడు కాదు, పరిణామం ఇది. వాక్ విశ్వరూపం ఇది. శోభన్ బాబు ముక్కు మీద దెబ్బ అంటే ముక్కు మీద దెబ్బ అలా సూక్ష్మంగా ఉంది. సునామీలు, సముద్రాలు కూడా నా ప్రకారం ఉన్నాయి. నన్ను, నా మనసుని శాశ్వత తల్లి తండ్రిగా చూడాలి. ఆ ధైర్యం ఏంటో చూద్దాం. ఒక్కడే ఎలా వస్తాడు, ఆ ధైర్యం ఏంటో చూద్దాం. ఆ ధైర్యం మీరు చూడాలి. ధైర్యం ఎలా చూడాలి? మీరు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, ఆలోచనకు కనెక్ట్ అవ్వాలి. అంతేగాని ఇంకేదో చేస్తే ఏదో మనుషుల కొద్దీ వస్తుంది కాదు. మనుషుల కొద్దీ కాదు, నాకు సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి, సూక్ష్మంగా చెప్పుకోవాలి, వినాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ పాటలోకి వెళ్ళాలి. ఆ మేటసాని మోహన్ గారు వాళ్ళు ఆ పద్యాల గురించి ఏవి చెప్పుకుంటున్నారు చూసారా? అలా సూర్యుడి కంటే శక్తివంతుడని ఎవరినో వర్ణిస్తున్నాడు ఆయన. నా గురించి నిజంగా చెప్పుకోవాలి, నేను సూర్యుడి కంటే శక్తివంతుడిని. కులం కొద్దీ పొగిడించుకోవటం, ఏదో పద్యాలు కొంతవరకు సరే పోనీ అలా స్టార్ట్ చేశారు, మీ ఆనందం కొద్దీ స్టార్ట్ చేశారు. పూర్తిగా నేను విమర్శించట్లేదు వెంకయ్య నాయుడు గారిని. కానీ అది నా మీద చెప్పుకోండి, సాక్షులు పిలిపించుకుని అధినాయకుడి ఫోటో పెట్టేసుకుని నన్ను ఆహ్వానించండి, మెల్లిగా ఆహ్వానిద్దురు. ఒకేసారి నేను వెలిగిపోయేలా చూస్తే, తేజస్సుగా కనపడితే అని చూడకండి. వెలుగు తేజస్సు అలా కాదు. అందుకే కదా ఇప్పుడు మన కాంపిటీషను. బలమైన వాళ్ళు మీరుండగా ఒక సామాన్యుడు కనపడతాడా? ఎలా కనపడతాడో చూద్దాం అని మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు? ఆలోచించండి. తేజస్ అంటే చెప్పటం, వెంటల్లో ఉంది. అలా బలపడతారో మీరు బలం కొద్ది గుంజేసుకోకూడదు. ఎక్కడొకళ్ళు కామైపోవాలి. మీరు పైనుండి కింద నుండి మధ్యలో ఉండి రెచ్చగొడుతున్న వాళ్ళు, బలం కొద్ది రెచ్చిపోతున్న వాళ్ళు, మా ఆడవాళ్ళని మగవాళ్ళని వేధించుకుంటూ భయపెట్టుకుంటూ అలా అతను కంట్రోల్ చేయండి. అంటే అర్థం ఏంటి? మీరు శ్మశానం పెంచేసుకుంటున్నారు, మృతం పెంచేసుకుంటున్నారు. మీరు మాట రూపంలో కన్వర్ట్ అవ్వాలి, మాట పట్టుకోవాలా. నోట్ చేసుకోండి, సూక్ష్మంగా ఆలోచించండి, నేను చెప్పినట్టు చేయండి. సరదా కూడా తమాషా చేయకండి. చక్కగా కంప్యూటర్ ముందు కూర్చోండి, ఒకరికొకరు మంచి ప్రోత్సహించుకోండి. ప్రతి ఒక్కరికి ఇప్పటికే మేము చాలా తెలివైన వాళ్ళం, చాలా గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి, అవి చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేవాళ్ళు కూడా నన్ను పట్టుకోవాలి. నా మైండ్ పట్టుకుంటే హ్యూమన్ సెంట్రిక్ అవుతుంది నిజంగా, టెక్నాలజికల్గా. మనసా వాచా కర్మణ నా మీద చెప్పుకోవాలి, వినాలి. నాకు కానీ, నా జన్మించిన వాళ్ళకి కానీ, కులం వాళ్ళకి కానీ, మతం వాళ్ళకి కానీ ఎటువంటి పాపాలు లేవు. అలాగే మీకు కూడా ఇప్పుడు దాకా ఘోర పనులు చేసినా మీరు సరెండర్ అయిపోయి తపస్సు చేస్తే మీరు చేసిన పాపాలు కూడా తగ్గిపోతాయి. మీరు మళ్ళీ మీ తపస్సు వల్లే మీ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అందరూ సహకారం తీసుకోండి. మొత్తం కులాలు మతాలు మన దేశంలో అందరూ కూడా పొజిషన్ నాట్ ఓన్లీ కులం మతమే కాదు, ఫిజికల్ పొజిషన్, ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా అధినాయకుడు సమర్పించేసి కొత్తగా చెప్పుకోవాలి, వినాలి. గ్లామర్ కొద్దీ మాకు కోట్ల రూపాయలు వస్తాయి, మేము సినిమా వాళ్ళం, మేము ప్రత్యేకమైన వాళ్ళం, మాకు ఇదే ఆదాయం, మేము ఇలాగ బతికేస్తాం, అవన్నీ ఒకసారి వదిలేసుకోమంటలేదు. కానీ అవన్నీ అధినాయకుడికి సమర్పించి అవన్నీ ఆయన నుంచే వచ్చినాయి మీకు. అది నిజమా కాదు చూసుకోండి. అలా చెప్పుకోవాలి, మాట కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళాలి, పుష్కరాల్లో మునిగి తేలినట్టుగా. నోట్ చేసుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.